పబ్లిక్‌ని కన్విన్స్ చేయలేనప్పుడు కన్‌ఫ్యూజ్ చేసే వాళ్ళని చూసాం. కానీ పబ్లిక్ చేస్తున్న ఉద్యమం ద్వారా మనం కన్విన్స్ కాలేనప్పుడు, మనమే కన్‌ఫ్యూజ్ అయ్యే వ్యక్తి ఎవరైనా ఉంటే రాహుల్ గాంధీ. నీట్ అనేటటువంటి పరీక్షల ఇష్యూ 2 నెలలయింది. 2 నెలల తర్వాతన బిగిన్ అయినటువంటి గొడవ రాహుల్ గాంధీ. ఈలోపు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. ఆ పైన నీట్ మీద యాజిటేషన్ చేసింది. అది కూడా పరీక్షలు అయిపోయి రెండో పరీక్షలు పెడుతున్న తర్వాత చేసుకొచ్చింది. అయిపోయింది. అంతా సీన్ జరిగిపోయింది. తీరా అదొస్తే సరే వాళ్ళేదో దారి తప్పారు, తప్పు పని చేశారు, పబ్లిక్ నిలదీస్తున్నారు. ఈలోపు దాన్నేదో రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ అంటూ బిగిన్ చేశారు. అంతా నడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళ పనేదో ఆళ్ళు చేసుకుంటున్నారు. ఈలోపు ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటున్నారు. చట్టం పని చట్టం చేసుకుంటున్నారు. జనం పని జనం చేసుకుంటున్నారు. తప్పుడుగా వాగిన వాళ్ళని, బూతులు మాట్లాడిన వాళ్ళని రోడ్డు మీద నిలదీస్తున్నారు. ఇదంతా సమాజంలో జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అది క్లెయిమ్ చేసుకోవడానికి మరుసటి రోజున ఏదైతే ఢిల్లీ ఇష్యూ జరిగిన మరుసటి రోజున వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఎట్లా బిల్డప్ చేసుకొచ్చారో, ఇప్పుడు చెన్నై వెళ్ళి నీట్ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పరామర్శిస్తారు. ఓదార్పు యాత్రలు ప్రారంభించారనమాట. తద్వారా కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఆ క్రెడిట్ తను లాక్కోవడానికి ప్రయత్నం ప్రారంభించారు. క్రెడిట్ చోరీ ప్రారంభించారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏంటనుకుంటారో చూడాలి.